సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పొలం దగ్గర అత్తగారి వంటలు. ఒకరోజు సూర్యకాంతం ఇంటి ముందు నిల్చొని పొలానికి వెళ్ళిన తన భర్త రామారావు కొడుకు రాజేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వెళ్ళిన మనుషులు సూర్యుడు అస్తమించినా ఇంకా రాలేదు. ఇద్దరూ కలిసి పొలం దగ్గర ఏం చేస్తున్నారో ఏమో అని అనుకుంటూ ఉండగా అంతలో రామారావు రాజేష్ ఇద్దరూ కలిసి ఇంటికొస్తారు. ఇంటి ముందు నిల్చున్న తన తల్లిని చూసిన రాజేషు, ఏమైందమ్మా ఇక్కడున్నావు, ఇంట్లోకి పదా. మరేం లేదయ్యా, ఎప్పుడో పొద్దుననగా వెళ్ళారు కదా, ఈ సమయమైనా ఇంకా రాకపోయేసరికి ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నా. ఇదిగో అంతలో మీరే వచ్చారు. పొలంలో కాస్త పనుండడంతో ఆలస్యమైందిలే. ఈరోజు చాలా అలసటగా ఉంది. పదా భోజనం పెడదు గాని, మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు, చాలా ఆకలిగా ఉంది అంటూ ముగ్గురూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని రండి, భోజనం వడ్డెత్తాను అని సూర్యకాంతం అనగానే ఇద్దరూ కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని భోజనానికి కూర్చుంటారు. ఇద్దరికీ సూర్యకాంతం భోజనం వడ్డించి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అంతలోనే రామారావు సూర్యకాంతంతో ఇలా అంటాడు, ఏమోయ్, ఈ ఏడు మంచి లగ్గాలున్నాయి, మన కొడుక్కి మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దామా? నేనన్నది ఏముందండి, చేసుకునేది ఆడు. ఆడు సరే అంటే ఇప్పుడంటే ఇప్పుడే చేసేయం. అంతలోనే రామారావు, ఎరా ఏమంటావు, పెళ్లి చేసుకుంటావా? నాదే ఉంది నాన్న, అంతా మీ ఇష్టం అమ్మిష్టం, మీరు ఎలా అంటే అలాగే. ఆ మాటలు విన్న సూర్యకాంతం రామారావుతో, సర్లేండి, నాకు తెలిసిన మా బంధువుల అమ్మాయి ఉందిగా, ఆ అమ్మాయి అయితే మన అబ్బాయికి సరైన జోడే, రేపెళ్ళి మాట్లాడదాం అని అనగానే సరే అని ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు. మరుసటి రోజు సూర్యకాంతం రామారావు పక్క గ్రామంలో ఉన్న ఛాయాదేవి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే ఛాయాదేవి వీళ్ళిద్దరినీ చూస్తుంది. వదిన గారు బాగున్నారా? ఏంటి ఇంత అకస్మాత్తుగా వచ్చారు? ఏదైనా విశేషమా? అవును వదిన గారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి అడుగుదామని వచ్చాము. మీకు ఇష్టమైతే ఇద్దరు కలిసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి అని అనగానే ఛాయాదేవి సంతోషంతో, అయ్యో వదిన గారు, నా బిడ్డ మీ ఇంటికి కోడలుగా రావడం అంటే అదృష్టం. మీరు వెంటనే ముహూర్తాలు పెట్టుకురండి, పెళ్లి చేసి మీ ఇంటికి పంపించేస్తాను. అమ్మాయిని ఒక మాట అడగండి వదిన గారు. అయ్యో, దాన్ని అడిగేదేముంది వదిన, నేను గీచిన గీత దాటదు, మీరు సంతోషంగా వెళ్ళరండి. అది కాదమ్మా, అమ్మాయిని కూడా మాట అడగాలిగా, చేసుకునేది అమ్మాయి. ఆ మాటలు విన్న ఛాయాదేవి, అలాగే అన్నయ్య గారు అని అమ్మ కోమలి, అత్తయ్య వాళ్ళొచ్చారు, ఒకసారి ఇల్లరా అమ్మా అని అనగానే కోమలి వస్తుంది. వాళ్ళని చూసిన కోమలి, నమస్కారం అండి. అమ్మా కోమలి, నా కొడుకు రాజేష్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మా అమ్మకి ఇష్టమైతే నాకు ఇష్టమేనండి అంటూ ఇంట్లోకి వెళ్తుంది. సరే వదిన గారు, మంచి ముహూర్తం చూసి కబురు చేస్తాంలేండి అని సూర్యకాంతం రామారావు ఇంటికి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసి ఇద్దరికీ వివాహం జరిపిస్తారు. కొత్త కోడలిగా కోమలి సూర్యకాంతం ఇంట్లో అడుగు పెడుతుంది. కొత్త కోడలు కోమలిని సూర్యకాంతం ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాంతం, ఈ పెళ్లి హడావుల్లో పడి మన వ్యవసాయాన్ని పట్టించుకోవడమే మర్చిపోయాను. వెంటనే మనం పొలం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూసుకుందాం. అట్టాగేనండి, వెళ్దాం పదండి అంటూ సూర్యకాంతం రాజేష్ రామారావు ముగ్గురు కలిసి పొలం పనులకు వెళ్తూ ఉండగా వీళ్ళని చూసిన కోమలి, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు? నాకు చెప్పకుండా మీరంతా ఎక్కడికి వెళ్తున్నారే? ఏం లేదమ్మా, మనకు కొన్ని పొలాలు ఉన్నాయిగా, అందులో పని చేద్దామని వెళ్తున్నాం. అత్తయ్య నేను వస్తాను. ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఉండాలంటే ఏదోలా ఉంది, కాలక్షేపం కోసమైనా వస్తాను. మీ పెళ్ళయి 4 రోజులు కూడా కాటంలా. కొత్త కోడలివి ఇంట్లో ఉండమ్మా, నేను మీ అత్తయ్య మీ ఆయన కలిసి ఆ వ్యవసాయం పనులు చేసుకుని వస్తాంగా. కొత్త కోడలైతే ఏమైంది మావయ్య, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నాకు కూడా వ్యవసాయం పనులు చేయాలంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి అసలు వ్యవసాయం పనులకు వస్తా అన్నా కూడా తీసుకెళ్లేదే కాదు. నా కోరిక ఈ రోజైనా ఇలా నెరవేరుతుంది. దయచేసి నన్ను మీతో కూడా తీసుకెళ్ళండి అని అనగానే ఇక చేసేదేమీ లేక వారితో పాటు పొలానికి తీసుకుని వెళ్తారు. ఇక వీళ్ళందరూ కలిసి వ్యవసాయం పనులు చేస్తూ ఉండగా, అత్తయ్య, పొలాలన్నీ మనమేనా? చాలా పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయే. అవునమ్మా, మనయే. మీ మావయ్య నీ భర్త ఎప్పుడు ఇయే చూసుకుంటా ఉంటారు. వ్యవసాయాన్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. అందుకే ఇంత దిగుబడి వస్తుందమ్మా మనకే అని సంతోషంగా పనులు చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత కోమలికి ఆకలేస్తుంది. పక్కనే ఉన్న సూర్యకాంతంతో ఇలా అంటుంది, అత్తయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టు కూడా ఉంది. కాస్త మీరు వంట తయారు చేస్తారా? అందుకేనమ్మా నేను రాబాకని చెప్పాం.
ఇంట్లో ఉండొచ్చు కదా. ఈ వ్యవసాయ పనులేవో నీకు అలవాటు లేనట్టుగా ఉంది, అందుకే అట్టా అనిపించింది. అదంతా సరే కానీ అత్తయ్య, నాకు ఆకలిగా ఉంది, త్వరగా ఏదో ఒకటి తయారు చేయండి. అని అనగానే సూర్యకాంతం కోమలిని చూసి నవ్వుతుంది. ఎందుకు అత్తయ్య నవ్వుతున్నారు? అదేం లేదులే గాని పొలం దగ్గర అత్తగారి వంటలు రుచొద్దోరా అని కోడల్ని గట్టు దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా వాళ్ళని చూసిన రామారావు, ఏంటి అత్తా కోడలు ఎక్కడికో వెళ్తున్నారు? ఏముంది నాన్న, కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి అనుకుంటా. అదేం కాదండి, ఆకలిగా ఉందని అత్తయ్య గారితో చెప్పాను, వంట చేస్తానని తీసుకెళ్తున్నారు. సరే సరే, మేం కూడా వస్తున్నాం, ఆగండి అంటూ నలుగురు కలిసి ఓ దగ్గర కూర్చొని సూర్యకాంతం వంట చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటారు. సూర్యకాంతం మట్టి పాత్రల్ని వంటకు ఉపయోగిస్తూ ఉంటుంది. అత్తయ్య, మీరు మట్టి పాత్రలని వంటకు ఉపయోగిస్తారా? అవునమ్మా, కొండలో వంట చేస్తే రుచికి రుచి, ఆరోగ్యం ఆరోగ్యం ఉంటది. అమ్మా, ఇంతకీ ఏం వంట చేస్తున్నావు? రాగి సంకటి, పప్పుచారు, తోటకూర వేపుడు చేస్తున్నానరా. అత్తయ్య, నాకు తోటకూర వేపుడు అంటే చాలా ఇష్టం, త్వరగా చేయండి అని అంటుంది కోమలి. ఇక వీళ్ళు చెట్టు నీడ కూర్చుంటారు. సూర్యకాంతం వంట తయారు చేస్తూ ఉంటుంది. వంట తయారవుతూ ఉండగా కోమలి, అత్తయ్య, మీరు వంట చేస్తుంటే సువాసనలు వస్తున్నాయి అత్తయ్య, వంట కాకముందే తినాలనిపించేస్తుంది. అలా ఉంది మీ వంట వాసన. ఆ మాటలకు రాజేష్ సరదాగా, అయితే ఆ పచ్చికూరలే తిను ఆపండి మీ సరదాలు అని నవ్వుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత వంట పూర్తవుతుంది. రండి రండి, భోజనం అయిపోయింది, వడ్డీ చేస్తాను అని అనగానే అందరూ వచ్చి భోజనానికి కూర్చుంటారు. ఒక్కొక్కరికి భోజనం పెడుతుంది. కోమలికి కూడా భోజనం పెట్టగా, అత్తయ్య, ఈ సంకటి చాలా మెత్తగా దూదిలా ఉంది, నోట్లో వేసుకుంటుంటే కరిగిపోయేలా ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అమ్మా, ఆ రాగి సంకట్లో ఈ పప్పుచారు కలుపుకొని ఈ తోటకూర ఇప్పుడు నంచుకో, వాటికి మించింది ఏది ఉండదు అని కాంతం వడ్డిస్తూ ఉంటే కోమలి ఆస్వాదిస్తూ తింటూ ఉంటుంది. ఆమె తినటం చూసిన రాజేశ్వర రామారావు నవ్వుకుంటూ ఉంటారు. ఏమైందండి అలా నవ్వుతున్నారు? కోమలి, ఆ తినటం ఏంటి? ఏ ఏడాది నుంచి వచ్చావు? వీలైతే మమ్మల్ని కూడా పీక్కొని తినేలాగా ఉన్నావు. మిమ్మల్ని పీక్కొని తినలేండి, అత్తయ్య గారు వండిన వంటలు చాలా రుచిగా ఉన్నాయి, ఎంత తిన్నా గానీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఏ మాటకు ఆ మాట కానీ ఈ తోటకూర వేపుడు మాత్రం మా అమ్మ కంటే అత్తయ్య చాలా బాగా చేశారు, ఇంకొంచెం వడ్డించండి అత్తయ్య అంటూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటుంది. అత్తగారి వంటలకి కోమలి ముగ్ధురాలైపోతుంది. అమ్మా కోమలే, ఇంటికి వెళ్ళాక నీకు కావలసిన వంటలను చేసి పెడతాను గాని నువ్వు సంతోషం కడుపు నుండి తిందుగానిలే. అత్తయ్య, నేను చాలా అదృష్టవంతురాల్ని, తల్లి లాంటి అత్తయ్య దొరకడం నిజంగా నా అదృష్టం. అదేముందిలే అమ్మా, కోళ్ళైనా కూతురైనా మాకు నువ్వే కదా, మాకంటే ఎవరున్నారు చెప్పు, ఆడు నువ్వే. మీ ఇద్దరు మా కళ్ళ ముందుండి సంతోషంగా జీవిస్తా ఉంటే మాకు అంతకంటే ఇంకేం కావాలి అని సూర్యకాంతం అంటూ ఉంటే రామారావు కొడుకు చేయబట్టుకొని, హొరే, మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలిరా, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. మీ ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు మేము ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాం మావయ్య అంటూ అందరూ కలిసి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.